ఆయన పేరు చెప్తేనే సంచలనం. రామ్ గోపాల్ వర్మ. ఇది ఇండియాలో ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు, కానీ మా చిన్నతనంలోనే ఈయన పాన్ ఇండియా సినిమాలు చేసేసారు. అలాంటి వర్మ గారితో మనం ఉన్నాము ఇక్కడ. ఆరాధ్య, యానిమల్ ఆరాధ్య అని ఫోటోషూట్ కాంటెస్ట్లో ఉన్నాం. అసలు ఏంటి దీని గురించి అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు అదండి. సార్ చెప్పండి, అసలు యానిమల్స్తో ఈ అమ్మాయిని ఇలా షూట్ చేయాలని ఎందుకు అనిపించింది? అది బేసిక్గా నవీన్ కళ్యాణ్ ఐడియా అండి, ఫోటోగ్రాఫరు. నాకు నవీన్ తోటి నేను చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తాను. సో తను సారీ ఫోటోలు కానీ లేకపోతే సారీ సినిమా టీజర్ రిలీజ్ చేసాం కొన్ని నెలల క్రితం. అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ కాన్సెప్ట్తో వచ్చాడు. అది నేను ఇనీషియల్గా కొంచెం నాకు యానిమల్స్ తోటి ఒక అమ్మాయిని పెట్టడం అనేది అది ఎంత సేఫ్ అనేది కొంచెం తడపడాయిచ్చాను. బట్ అది కొంచెం అది సెటిల్ అయ్యి ఆరాధ్య చాలా ఎక్సైట్మెంట్ వచ్చినప్పుడు తను చేస్తానని చెప్పినప్పుడు అది జరిగింది. అంటే ఏ యానిమల్ అయినా పర్వాలేదు, కానీ పర్టికులర్గా ఈ పాముతో చేసిన షూట్ చాలా ప్రమాదకరమైంది కదా, అది ఎలా అనిపించింది? అది నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే నేనైతే పాముని ముట్టుకోను అసలు. నేను అంటే ఒక పాము అనేది మనకు చూడగానే భయం వేస్తుంది, రైన్ అసలు తల తిప్పుకోవడం, అలాంటి దాన్ని అంత హ్యాండిల్ చేయటం అనేది మామూలు విషయం కాదు. అది నిజంగా అడ్మైర్ చేసింది. చెట్టు పై నుంచి పాము చూస్తుంటే ఈ అమ్మాయి ఆ అమ్మాయిని చూసే ఒక స్టిల్ ఉంది, అది చాలా అంటే నాకే భయం వేసింది. ఆ అమ్మాయి ఎలా మొహం పెట్టి మీరు దూరం నుంచి చూస్తున్నారు, ఆ అమ్మాయి మొహంలో మొహం పెట్టి అంటే ఇక్కడ ఉన్నది ఇక్కడ అంటే చాలా అంటే అన్ని యానిమల్స్లో అది పర్టికులర్గా నోటిఫై అయింది. ఈ ఆరాధ్యతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రైట్ మేము అనుకోలేదండి, కానీ అమ్మాయి కొన్న టాలెంట్ నేను సారీలో నేను చూశాను కాబట్టి సినిమా 100% మేము చేస్తాం. ఇదొకటి సినిమా పేరు సారీ, యానిమల్ షూట్ ఏంటి అసలు? అంటే ఇక యానిమల్ అనేది ఫోటోషూట్, అది సెపరేట్గా కళ్యాణ్ చేసింది. దీనికి సారీకి సంబంధం లేదు అసలు. ఈ సారీ ఎలా ఉండబోతుంది? రామ్ గోపాల్ వర్మ సారీ అంటే ఓ డిఫరెంట్. అంటే సారీ ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్ అండి. మీరు యాక్చువల్గా సినిమాలో గ్లామర్ ఆస్పెక్ట్ ఉంది, కాకపోతే మోస్ట్లీ ఒక చాలా గ్రిప్పింగ్ స్టోరీ. ప్రజెంట్ అమ్మాయిల మీద అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. ఈ ఫోటోషూట్ ద్వారా అబ్బాయిలకి ఒకలాంటి హెచ్చరిక చేశారా, అమ్మాయిల్లో యానిమల్ ఉంటుంది జాగ్రత్తగా ఉండండి విధంగా అనుకోవచ్చు. అంటే అమ్మాయిని ఊరికనే అవుట్వర్డ్గా అసలు తను వల్నరబుల్ అంటే అంటే ఏమైనా కాటేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, కరవటానికి కూడా ఛాన్స్ ఉంది అనేది ఒక బ్యాక్గ్రౌండ్లో ఉన్న సెంటిమెంట్. సార్, ఒంగోలు విషయం అసలు రానున్న డైరెక్టర్లకి మీరు ఏం చెప్పబోతారు? పొలిటికల్ని టచ్ చేయమనా, టచ్ చేయొద్దనా? అది అసలు యాక్చువల్గా పాలిటిక్స్కి సంబంధించిన కేసు అండి. అది ఏదో నేను ట్వీట్ పెట్టానని అది ఏదో పెట్టానని చెప్పి అది కొంచెం ఒక కోర్టులో సబ్జుడిస్గా ఉంది కాబట్టి దాని గురించి నేను మాట్లాడాను ఇప్పుడు. ఒంగోలు ప్రజలకి ఐ లవ్ యూ చెప్పడానికి కారణం ఏంటి అసలు? అంటే ఒంగోలు టౌన్ చాలా నచ్చిందండి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, ఈ కేసు పుణ్యమా అని ఒంగోలుని సందర్శించే ఒక అవకాశం వచ్చింది, అందుకని పెట్టే ఐ లవ్ ఒంగోలు అని. ఈ అప్కమింగ్ సినిమా సిండికేట్, అసలు ఈ సిండికేట్ అంటే ఏంటి? అది నేను దాని డీటెయిల్స్ తర్వాత చెప్తానండి. దాని అర్థం చెప్పండి మాకు. సిండికేట్ అంటే ఒక అంటే వేరే వేరే గ్రూప్స్ కామన్ ఎజెండాతో కలిసినప్పుడు సిండికేట్ ఉంటుందండి. కానీ ఏ గ్రూప్స్ ఎందుకు కలుస్తాయి అనేది మీకు తర్వాత చెప్తాను. సార్, పాత డైరెక్టర్లు అందరూ ఫెయిల్ అవుతున్నారు, కొత్త డైరెక్టర్లు ఎరగొట్టేస్తున్నారు సినిమాలు. అంటే శ్రీను వైట్ల కానీ లేకపోతే చాలా వినాయక్ గారు, పూరి జగన్నాథ్, వీళ్ళందరికీ మీరు చెప్పబోయే అప్డేట్స్ ఏంటి సార్? నేను చెప్పుకోను, వేరే వాళ్ళకి ఏం చెప్తాను. నేను ఎవరి సలహా విన్నో, ఎవరికి సలహా ఇవ్వను. ఒక్క మాటలో రామ్ గోపాల్ వర్మ అంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే ఆడి చావాడు చేస్తాడు, మీ బతుకు మీరు బతకండి. థ్యాంక్ యూ.